బయట ఉన్నటువంటి శబ్దాలని ఒక్కసారి గమనించండి. చేతులు మరీ దూరంగా పెట్టుకోకండి. అరిచేతులు పైకి పెట్టండి. బ్రెత్ నార్మల్ అవుతోంది. నెమ్మదిగా ఒక్కసారి మీ శరీరాన్ని కింద నుంచి పై వరకు గమనించండి. చెమటలు ఊరుతున్నాయి. వెచ్చదనం బయటికి వస్తోంది. మీ శరీరంలోంచి వెచ్చదనం బయటకు వస్తోంది. ఆ వచ్చే సమయంలో మీలో ఉన్నటువంటి కొవ్వుని కూడా కరిగిస్తూ చెమట రూపంలో బయటకు వదిలిపెడుతున్నారు. దాదాపు ఒక అరగంట నిరంతర వ్యాయామం తర్వాత ఒక చక్కని అనుభూతిని పొందుతూ విశ్రాంతి స్థితిలోకి ఉన్నారు మీరు ఇప్పుడు. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి మీరు గమనించుకోండి. మీ వీపు మొత్తం నేలకు ఆనేలాగా, హిప్ జాయింట్లు, షోల్డర్ జాయింట్లు లూజ్గా ఉండేలాగా, శరీరాన్ని అవసరమైతే కొంచెం అటు ఇటు కదిలి మీ వెన్నుపూస మొత్తం నేల మీద ఆనుకునేలాగా రిలాక్స్ అవ్వండి. మీ హిప్ దగ్గర నుంచి కిందకి మొత్తం శరీరం లూజ్ అయిపోయింది. షోల్డర్ దగ్గర నుంచి వేళ్ళు వరకు చేతులు రెండు లూజ్ అయిపోయాయి. శరీరంలో ఎటువంటి కదలికల్ని తీసుకురాకండి. మీ హిప్ దగ్గర నుంచి హెడ్ వరకు ఒక్కొక్క అంగుళం చొప్పున నేలకు అంటుకుపోయి రిలాక్స్ అయిపోయింది. కింద నుంచి పై వరకు చూసుకోండి. వెరీ నైస్. శరీరంలో ఎటువంటి కదలికలు లేవు. ఏ అవయవము కదలదు. కుడికాలు కుడివైపుకి, ఎడమకాలు ఎడమవైపుకి తిరిగి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ పాదాల యొక్క అడుగు భాగాన్ని పైనుంచి కిందకి చూడండి. దానికి విశ్రాంతి ఇవ్వండి. వేళ్ళ దగ్గర నుంచి మడమ వరకు పూర్తిగా రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు రెండు పాదాల యొక్క పై భాగాల్ని రిలాక్స్ చేయండి. లోపల ఉన్న ఎముకలు, కండరాలు, నాడులు, గమనులు, సిరలు అన్నీ రిలాక్స్ అయిపోయాయి. మీ రెండు పాదాలు పూర్తిగా రిలాక్స్ అయిపోయాయి. మీ యాంకిల్ జాయింట్, మడమ జాయింట్ రిలాక్స్ చేయండి. అక్కడ నుంచి నెమ్మదిగా ఎడమకాలు, కుడికాలు, మోకాలి వరకు ఎముక, కండరాలు, ధమనులు, సిరలు, నాడులు, రక్తకేశ నాళికలు మొత్తం అంతా పూర్తిగా రిలాక్స్ అయిపోయాయి. అలాగే కుడికాలికి కూడా. మీ యొక్క మోకాలి చిప్పలు పూర్తిగా రిలాక్స్ అయిపోయాయి. మోకాలి జాయింట్లు రిలాక్స్ అయిపోయాయి. ఇప్పుడు మీ తొడ భాగంలోకి రండి. మోకాలు పైనుంచి హిప్ జాయింట్ వరకు, మీ తుంటి ఎముక కలిసి ఉండే వరకు, మీ తొడ లోపల ఉన్నటువంటి ఎముక, కండరము మొత్తం అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. చచ్చుబడిపోయినట్టు అయిపోయింది. మీ కాళ్ళు రెండు పూర్తి విశ్రాంతి పొందుతున్నాయి. వాటిల్లో ఉన్న నొప్పులు పోతున్నాయి. వాటికి పూర్తి ఆరోగ్యం వస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఎటువంటి శబ్దాలని చెయ్యకండి.
ఇప్పుడు అదే విధంగా మీ ఎడమ చేతిని, వేళ్ళని, అరిచేతిని, అరిచేతి యొక్క కింద భాగాన్ని, రిస్ట్ దగ్గర నుంచి మోచేయి వరకు, ఎల్బో వరకు, ఎల్బో నుంచి షోల్డర్ వరకు రిలాక్స్. మీ శరీరం నుంచి విడిపోయి విశ్రాంతి తీసుకుంటోంది మీ ఎడమ చెయ్యి. అలాగే మీ కుడి చెయ్యి కూడా. కుడి చేతి యొక్క వేళ్ళు, అరచెయ్య, అరచెయ్యి యొక్క వెనుక భాగము, రిస్ట్ నుంచి ఎల్బో వరకు, ఎల్బో నుంచి షోల్డర్ వరకు. ఇప్పుడు ఇదే విధంగా మీ శరీరము లోపలి భాగాలకు విశ్రాంతి ఇవ్వబోతున్నారు మీరు. దయచేసి శరీరాన్ని ఎటువంటి కదలికలు కదిలించకండి. నేను చెప్పినటువంటి సూచనలు మీకు వినిపిస్తున్నాయి. మీరు నిద్రపోవడం లేదు, నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు. సూచనల అనుగుణంగా మీ శరీరంలో, మీ మనసులో తగిన మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ 2 హిప్పుల మీద దృష్టి పెట్టండి. ఆ పైన పెల్విక్ బోన్ చట్ట భాగం మీద దృష్టి పెట్టండి. రిలాక్స్ అవుతుంది. 2 పిరుదులు రిలాక్స్ అవుతున్నాయి. ఇంకా పైకి వస్తే మీ నడుములో పొట్ట కింద భాగము పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ రిబ్ కేజ్ కింద ఉన్న భాగం, మీ ఛాతీ ఎముకల కింద ఉన్న వీపు, మీ షోల్డర్స్ మధ్యలో ఉన్న వెన్నుపూసలు, మీ మెడలో ఉన్న వెన్నుపూసలు, మీ తల నేల మీద ఆనుకొని ఉన్న వెన్నుపూసలు అన్నీ రిలాక్స్ అయిపోయి ప్రాణశక్తిని నింపుకుంటూ ఆరోగ్యవంతం అవుతున్నాయి. రిలాక్స్. ఇప్పుడు మీ దృష్టిని నెమ్మదిగా మీ యొక్క తల యొక్క పై భాగం మీదకి, పక్కలకి తీసుకురండి. అలా ముందుకు తీసుకురండి. నుదుటి నుంచి లోపలికి వెడితే కుడి మెదడు, ఎడమ మెదడు, పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడులా ఆబ్లాంగేటా, చివరి భాగము, అలాగే నుదురుకి పైన ఉన్న కళ్ళు, కనుబొమ్మలు, కళ్ళు, ఆ పక్కనే కణతలు, టెంపుల్స్, మీ ముక్కు దిగువ భాగం, పై పెదవి, కింద పెదవి, నోటి లోపలి భాగాలు, మీ బుగ్గలు, మీ గడ్డం, ప్రతిదీ రిలాక్స్ అవుతూ ఆరోగ్యవంతమవుతూ ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా. ఇప్పుడు మీ దృష్టిని మీ మెడ ముందు భాగంలోకి తీసుకురండి. మెడలో ఉన్నటువంటి కంఠనాళములు, ఆహారనాళము, శ్వాసనాళము, వెనుకగా వెన్నుపూసలు, ధమనులు, మెదడుకి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు, సిరలు అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. మెదడుకి రక్త సరఫరా పెరుగుతోంది. ప్రశాంతంగా ఉంది. నెమ్మదిగా మీ దృష్టిని మీ కాలర్ బోన్ మీదకి తీసుకురండి. అక్కడ నుంచి కిందకి ఛాతీ మీదకి తీసుకురండి. లోపల ఉన్న ఊపిరితిత్తులు, వాటిల్లో ఉన్న దోషాలని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నాయి. మీకున్న కఫ సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి.
ఇప్పుడు మీ దృష్టిని నెమ్మదిగా కుడివైపున ఉన్న లివర్, ఎడమవైపు ఉన్నటువంటి జీర్ణాశయము, మధ్యలో ఉన్నటువంటి పేగులు, ప్యాంక్రియాస్, వీటన్నిటి మీదకి పెట్టండి. కింద వీపుకు దగ్గరగా ఉన్న కిడ్నీలు పూర్తి రిలాక్స్ అయిపోతూ ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నాయి. మీరు ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళండి. మీ పొత్తి కడుపులో ఉన్నటువంటి అవయవాలు పూర్తి రిలాక్స్ అయిపోతున్నాయి. ఈ శరీరం ఇక్కడ అచేతనంగా పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంది. అబ్జర్వ్ చేయండి ఈ శరీరాన్ని. మీరు శరీరంలోంచి బయటికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. హాయిగా ఉంది, విశ్రాంతిగా ఉంది. శారీరకమైనటువంటి బాధలు, మానసికమైనటువంటి ఇబ్బందులు, దైవీ సంబంధమైనటువంటి లోపాలు అన్నీ సవరించబడుతూ మీరిప్పుడు ఈ శరీరాన్ని ఇలా వదిలేసి దైవ దర్శనానికి వెళుతున్నారు. మీ ఇష్ట దైవం ఆ నివాస ప్రాంతానికి వెళ్ళి ఆ పావనమైనటువంటి దైవ స్వరూపాన్ని గమనిస్తూ మనసంతా ఆ దైవం మీదే లగ్నం చేసి అన్నీ తెలిసినటువంటి ఆయనకు ప్రత్యక్షంగా మన ఇబ్బందుల్ని చెప్పుకుంటూ ఆ ఇబ్బందుల్ని తొలగించేటటువంటి ఆ వ్యక్తిని ఆ రూపాన్ని ఆపాదమస్తకం కాళ్ళ నుంచి తల వరకు గమనిస్తూ ఆ మూర్తి నుండి శక్తిని, స్ఫూర్తిని, ప్రేమను, కరుణను, దైవత్వాన్ని మీ అణువణువులో నింపుకుంటూ ప్రభు, నాలోని లోపాలను సవరించు, నా అనారోగ్యాన్ని పోగొట్టు, నా సంకల్పాలు నెరవేరేలా చూడు, నీలో నన్ను నిలుపుకో, నాలో నీవు నిలిచి ఉండు. ఆ ప్రభు దర్శనం చేసినటువంటి సంతృప్తితో తిరిగి ఇక్కడకు వచ్చి మీ శరీరాన్ని గమనించండి. ఆ శరీరం అచేతనంగా ఉంది, ఎటువంటి కదలికలు లేకుండా. దానిలోనికి కదలికలు తీసుకురావడం కోసం నెమ్మదిగా 3 లేక 4 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోండి. నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఎవరు తొందరపడి కళ్ళు తెరవవద్దు. మీ శరీరము చైతన్యవంతం అవుతోంది. అబ్జర్వ్ చేయండి. మీ శరీరంలోని ప్రతి భాగము నూతన ఉత్తేజంతో, చక్కటి శక్తితో ఈరోజు మీరు కార్యక్రమాల్లోకి వెళ్ళబోతున్నారు. ఎవరు తొందరపడి కళ్ళు తెరవవద్దు.
నెమ్మదిగా ఎడమ వైపుకు తిరగండి. టర్న్ టు యువర్ లెఫ్ట్ స్లోలీ. స్పీడ్గా తిరగవద్దు, నెమ్మదిగా ఎడమ వైపుకు తిరగండి. మీ యొక్క కుడి చేతిని నేల మీద ఉంచి కుడి చేతి సపోర్టుతో లేచి కూర్చోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళను తెరవకండి. నెమ్మదిగా లేచి కూర్చోండి. 3-4 దీర్ఘ శ్వాసలు తీసుకుని శరీరాన్ని టాప్ టు టో మసాజ్ చేయండి. 2 చేతులతోటి శరీరాన్ని పైనుంచి కింద వరకు మసాజ్ చేయండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కాళ్ళ నుంచి తల వరకు, తల నుంచి కాళ్ళ వరకు శరీరము పూర్తి ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా మారింది అని చెప్పి అనిపించిన తర్వాత నెమ్మదిగా చేతుల్ని రబ్ చేసుకుని 4-5 సార్లు వేడి పుట్టేలాగా ఆ వేడి చేతుల్ని కళ్ళ మీద బోర్లించండి. కళ్ళకి టచ్ చేయకండి. కళ్ళ మీద వెచ్చటి గాలి మాత్రమే వెళ్ళాలి. బోర్లించండి, బోర్లించండి. ఆ వెచ్చటి గాలి యొక్క శక్తి మాత్రమే వెళ్ళేలాగా బోర్లించండి. నెమ్మదిగా భగవంతుని తలుచుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కళ్ళను తెరవండి. ఓం